నమస్కారం ప్రజలారా. ఈయన ఎన్నో అంటే మన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తే అని చెప్తా ఉన్నారు. మరి ఆడుదాం ఆంధ్ర టీషర్ట్ కూడా వేసుకో ఉన్నాడు. మరి మన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి అయ్యే ఉంటాడు. మరి ఈయన ఏమి ఆటలాడినాడు, మరి ఏం ఆట ఆడితే ఆ టీషర్ట్ తగిలిచ్చినారు, ఏంది వ్యవహారం అనే విషయాన్ని మనం పక్కన పెడితే, మనన్న అధికారంలో ఉన్నప్పుడు రోడ్ల విషయంలో మరి రోడ్లు పోయలేదు గతంలో జగన్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అని చెప్తాడు. ఇది విపరీతంగా సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. సరే, అన్న రోడ్లు ఎందుకు వేయలేదు అనేది రెండు అంశాలు ఉన్నాయి ఇక్కడ. సరే, ఆ రెండు అంశాలు మాట్లాడుకోబోయే ముందుగా మరి ఈయనేం మాట్లాడుతున్నాడో మనం ఒకసారి విందాం. చెప్పు, నువ్వు చెప్పాలయా, చెప్పు. శుభ్రంగా కొట్టుకుపోయి ఏదో ఏ పక్క పక్క తీసిపోయింది. ఇప్పుడు బాగా ఉందండి రోడ్డు, బాగా పోయారు. అయినా వైఎస్ఆర్ పార్టీలో పోయింది, అప్పటి నుంచి పోయలేదండి. కాదు, ఇప్పుడు మన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తే మరి మీరు ఆడుదాం ఆంధ్ర అనే టీషర్ట్ ఇచ్చినారు. మరి ఆయన ఏ ఆటగాడో మరి ఎట్నో మరి ఏమి చెప్తున్నాడు అనేది చూసుకోకుండానే దాన్ని రికార్డ్ ఎట్ చేస్తారు. మన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులే చేసుంటారు. ఆ ఎందుకు బయటకు వదిలినారు అనేదే నా పాయింట్. చెప్పండి. సరే, సాపుగా ఉన్నది బాగున్నది. నేను చెప్పినటువంటి రెండు అంశాలు చెప్తానన్నా కదా ప్రజలారా. మరి మన రాష్ట్రంలో 5 సంవత్సరాల పాటు దేనికి రోడ్లు వేయలేదు అన్న అని ఆలోచన చేసినట్టయితే, మన సురక్షితంగా మనం ఇంటికి పోవాలా, మనం సురక్షితంగా మన ఇంట్లో కుటుంబ సభ్యులు కనపడాలా అనేటువంటి ఒక ఆలోచన విధానంతోనే 5 సంవత్సరాల పాటు రోడ్డు వేయలేదు. రోడ్డు వేయకుండా ఉంటే మనం ఎట్టబోతాం ఇంటికి సురక్షితంగా అని మీరు అనుకోవచ్చు. రోడ్డు సాఫీగా ఉంటే, రోడ్డు బాగా ఉంటే మనం 80-90 స్కూటర్లో అయినా కారుల్లో అయినా ఎక్కువ స్పీడ్ పోయి ఎక్కడైనా సరే యాక్సిడెంట్లు అవుతాయనేటువంటి ఒక ఆలోచన చేసి రోడ్లు గుంతలు పెట్టాడు. రోడ్లకు ఎక్కడా కూడా మరమ్మతులు చేయలేదు. మన ఆరోగ్యం కోసమే. మరి అదేవిధంగా మన కుటుంబంలో ఎదురు చూసేటువంటి వ్యక్తులు ఉంటారు కాబట్టి అందుకోసం అని చెప్పి అన్న రోడ్లు వేయలేదు. ఇంకొక విషయం కూడా నేను చెప్పదలుచుకోకుండా, మన జగనన్న కింద రోడ్ల పడిగా పోతాకన్నా ఉంటే 5 సంవత్సరాల పాటు ఖచ్చితంగా వేసుండు రోడ్లేమో. అది వేరే విషయం, అది వేరే సబ్జెక్టే వేరు. ఎందుకు వేసుండనంటే, ఈయన పోతా ఉంటే మరి గుంతలో ఉన్నాయన మనకు ఊగుతుంది, ఎందుకులే బెయిండనో ఏదో ఒకటి చెప్పుండు. ఇప్పుడు అన్న 5 సంవత్సరాల పాటు అధికారంలో ఉంటే హెలిప్యాడ్ దిగటము, హెలిప్యాడ్ దగ్గర నుంచి ఎక్కడైతే ఆయన మీటింగ్ ఉంటుందో, ఎక్కడైతే సిద్ధం సభలు పెట్టామో, ఎక్కడైతే మనకు ఏదైనా సరే ఒక ప్రోగ్రామ్ని కండక్ట్ చేసేటప్పుడు హెలిప్యాడ్ నుంచి డైరెక్ట్గా స్టేజ్ దగ్గరికి రోడ్డు వేసుకుంటాం. పొలాలు లేకపోయి రైతుల్ని పరామర్శించేటువంటి కార్యక్రమంలో హెలిప్యాడ్ దగ్గర నుంచి పొలాల మధ్యలోకి రోడ్డు వేసుకొని ఆ పొలాల మధ్యలో ఒక సెట్ వేసుకున్నాడు, ఒక స్టేజ్ని వేసుకున్నాం గతంలో మనం అధికారంలో ఉన్నప్పుడు. మీకు గుర్తుండే ఉంటుంది. అదేవిధంగా ఇంకొక పాయింట్ ఏంటంటే, మనం అధికారంలో ఉన్నప్పుడు రోడ్డు కాంట్రాక్ట్ టెండర్లు పిలిచి రాండ్రా అంటే ఏ ఒక్కడు రాకపోయా, వచ్చి రోడ్లు వేద్దామనేటువంటి ఆలోచన కూడా ఎవడికి లేకపోయా. ఇంకా ఆయన ఏం చేస్తాడు? ఆయన ఏమన్నా వచ్చి ఆయన సిమెంటు కంకర కలిపి ఏమన్నా ఈయన వేస్తాడా? అన్నే ఉన్న బేయాలా? అన్నే ఉన్న బేయాలేవయ్యా? అన్న వేయలేడు కదా. ఇంకొక విషయం, మరి రోడ్లు సాఫీగా ఉంటే ఎక్కడా కూడా మెకానిక్లకు కానీ, టైర్లు కానీ, అదేవిధంగా బ్రేక్ వాళ్ళు అదే మెకానిక్లు ఉంటారు కదా బా, వాళ్ళకు ఎట్లా ఇదైతే అది బాగా కరెక్ట్గా ఉంటే, గుంతలు ఉన్నాయనుకో టైర్లు పగులుతాయి, బ్రేకులు కావచ్చు, అదేవిధంగా దానికి బోల్టాలు వినాయి, ఈ వినాయి, అదని ఇదని ఎన్నో రకాలుగా ఆటోమొబైల్స్ ఏదైతే ఉండదో వాళ్లకు, ఆ కార్మికులకు కూడా మనోడు అవకాశం కల్పించినాడు బాగా 5 సంవత్సరాల పాటు. అంటే రోడ్లు గుంతలు ఉంటే ఏదో ఒకటి పోతుంది వచ్చాది కదా, మరి పోకుండా ఎట్లా ఉండాలి సీమరాజా? ఆ మాదిరి గుంతలు ఉంటే అంటే చూసుకొని నిదానంగా పోవాలా, దిగి తోసుకొని పోండి. ఆ గుంతలు ఉండే కాదు దిగి తోసుకొని పోండి. ఏమవుతుంది? ఆ రోదరం ఏమి ఇది కాదు కదా అని చెప్పి ఒక ఆలోచనతో మనోడు రోడ్లు వేయకుండా 5 సంవత్సరాల పాటు కాలక్షేపం చేస్తే, మీరు ఈరోజు ఆ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడికక్కడ సీసీ రోడ్లు, ఎక్కడికక్కడ గ్రావెల్ రోడ్లు, ఎక్కడికక్కడ ఏదైనా సరే ఇది ఉంటే వాటి మరమ్మతులు చేయటము మీ ఇష్టం ప్రకారం మీరేమో రోడ్లు వేస్తారు. పొలాల్లో ఎక్కడ రోడ్లు వేస్తారు మీరైతే. ఇప్పుడు ఆ మనిషి పొలాల్లో ఉండే కదా మాట్లాడుతున్నాడు. నేను చెప్పేది పొలాల్లో కాదు. ఏది పొలాల్లోకి ఇప్పుడు మీరు రోడ్లు వేశారు. మేము అప్పుడు టౌన్లో కూడా రోడ్లు ఇలా, టౌన్లోకి పోయే రోడ్లు కూడా అదే పరిస్థితే. మరి మేము ఆ విధంగా ప్రజాపాలన అందించుంటే
మీరెందుకు ఈ విధంగా పొలాల మధ్యలో కూడా రోడ్లు వేయటం అని రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం ఆలోచన చేస్తున్నారు. అవునా కాదా అనేది మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఏది చేసినా కూడా మనోడు మన కోసమే చేస్తాడు తప్ప ఏదో స్వార్థపూరితమైనటువంటి మనిషి కాదు. అటువంటి ఆలోచన కూడా మనోడికి ఉండదు అని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర ప్రజలారా, మనం సురక్షితంగా మన ఇళ్లకు పోవాలా. ఆటోమొబైల్స్ కార్మికులు ఎవరైతే ఉంటారో, మెకానిక్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఉపాధి అవకాశాలు కల్పించాలా అనేటువంటి ఒక సంకల్పంతోనే మనోడు ఏ జిల్లాలో కూడా 175 నియోజకవర్గాల్లో కూడా ఎక్కడా కూడా మనం రోడ్లు వేసిన దాఖలాలు లేవు. రోడ్లు వేసినా కూడా తమలపాకు మందమేను. అంటే తమలపాకు మందం ఎంత ఉంటుందో అనేది ఒకసారి మీరు ఆలోచన చేయండి. అంటే ఎంత వేసినాము సీమరాజా, ఎన్ని కిలోమీటర్ల మేర మనం రోడ్లు వేసినాము అనొచ్చు. అది ఆయనకి తెలియాలి, పైనుండే వివేకం సార్ అని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏది ఏమైనప్పటికీ కూడా పొలాల్లోకి కూడా రోడ్లు వేయటం అనేది మా పార్టీ వాళ్ళు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. ఎందుకంటే పొలాల్లోకి కూడా బండ్లు వేసుకొని పోవటం ఏంది, నడిచిపోవచ్చు కదా, గుంతలు ఉంటే ఏమి. ఇప్పుడు ఈ క్యాండిడేట్ ఏమైతే ఇంతకుముందు ఏమన్నాడు, ఇంతకుముందు జారిపోయేదండి, ఇప్పుడు జారిపోకుండా కరెక్ట్గా పోతుంది అంటున్నాడు. మరి జారిపోయేటప్పుడు బండి ఇంటికాడ పెట్టుకోబో, బండికి పెట్రోల్ లెక్క మిగులుతుంది కదా. అన్నం చేసేది ఆలోచన చేయండి. పొలాల్లోకి బండ్లు వేసుకోకపోతే జారిపోతుంది, పక్కకు పోతుంది అన్నప్పుడు నువ్వేం చేస్తావు, బండి ఇంటికాడ పెట్టి నడిచిపోతావు. తద్వారా ఎవరు లాభపడినారు, నువ్వే లాభపడింది. నువ్వెట్లా నేనెట్లా లాభపడినా పెట్రోల్ మిగులుతుంది కదా. నీ పొలంలోకి పోయి వచ్చేదానికి ఏదో ఒక 50 రూపాయలు పెట్రోల్ కావాలనుకో, మరి పొలాల్లోకి ఆ గుంతలు ఉన్నాయి, రోడ్డు పక్కకు జారిపోదే, పక్కకు పోతుంది బండి, కరెక్ట్గా పోలేదు, గుంతలు ఉన్నాయి అనుకున్నప్పుడు ఏం చేస్తావు, పాదయాత్ర నడుచావు. తద్వారా నీ ఆరోగ్యానికి మేలు, నడచడంలో ఆరోగ్యానికి మంచిదే కదా. రోజు వాకింగ్ చేయడం, నీ పొలానికి నువ్వు వాకింగ్ చేసుకుంటా పోయి మళ్ళీ వాకింగ్ చేసుకుంటా అక్కడ పనులు చేసుకొని మళ్ళీ వస్తావు. అది ఎవరు లాభపడేది? అంతిమంగా మన లాభం కోసమే, మన ఆరోగ్యం కోసమే, మన సురక్షితం కోసమే మన అన్న రోడ్లు వేయలేదని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏది ఏమైనప్పటికీ కూడా అన్న 5 సంవత్సరాల పాటు రోడ్లు వేయలేదు అనేటువంటి వాళ్ళందరికీ కూడా ఈ వీడియో అంకితాన్ని కూడా చేస్తూ, సరే ఏది ఏమైనప్పటికీ మన అన్న రోడ్లు వేయలేదు అనే దాని మీద మనం చేసినటువంటి ఈ విశ్లేషణ మీకేమనిపించింది అనేది మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం.